తులారాశి వచ్చేసరికి చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాలు కూడా తులారాశి కిందకొస్తాయి. అయితే ఈ తులారాశిలో ఈ వారం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు సాధ్యమైనంత వరకు వారి ఆఫీసుల్లో గానీ, కార్యాలయాల్లో కానీ ఎవరితో కూడా వివాదాలకి తావివ్వకుండా చూసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఈ రాశి వారికి అంత ఆశాజనకంగా లేదు. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ వారం అంతటి చక్కటి ఫలితాలొచ్చే సూచనలైతే కనిపించటం లేదు. అంటే వారు ఆశించినటువంటి కాలేజీలో సీట్లు కానీ, లేదా వారు పడినటువంటి శ్రమకి తగిన ఫలితం కానీ వచ్చే అవకాశం అయితే ఈ వారం కనిపించడం లేదు. అలాగే ఈ వారం కోర్టు వ్యవహారాలు ఎవరైతే ఉన్నారో వారు సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేదే మంచిది ఈ వారం అంతా కూడా. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి ఎటువంటి సమస్యలున్నా సరే వారి పార్ట్నర్స్ తోటి అంటే వారి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారితో సమస్యలు వచ్చే సూచనలు ఈ వారం కనిపిస్తున్నాయి. అలాగే వీరికి అదృష్ట సంఖ్య 6, తర్వాత వీరు చేయవలసిన దేవతా ఆరాధన సాధ్యమైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది.